యెస్. అయితే 'అఖండ' సినిమా చూసుకున్నారా మీరు బయటకొచ్చిన తర్వాత? లేదండి. అఖండ ఈరోజు ఎళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను బయటకొచ్చిన వెంటనే అఖండ బావుందని చెప్పి ఎప్పుడైతే టాక్ వచ్చిందో సార్‌కి డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను. ఆ! ముందు చూసి కాల్ చేయని చెప్పన్నారు. ఈరోజు ఈవినింగ్ ఎళ్తున్నా. ఎళ్ళాలి. యెస్. యెస్. ఇక్కడేమో అక్కడ చూస్తేనేమో అక్కడ ఎవరో రిబ్స్‌కి దెబ్బ తగిలింది. ఇక్కడ చూస్తేనేమో బాలయ్య గారి చేతిలో ఆ! ఎలా ఉంది ఎంటైర్ షూట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది అది మొత్తం అసల? అది ఫిల్మ్ సిటీలో షూట్ చేసామండి ఒక 10 ఆ! డేస్. యాక్షన్ సీక్వెన్స్ మొత్తం అది అవును. ఇంట్రడక్షన్ ఫైట్. హ్మ్. ఇందులో బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసు కదా హ్మ్. మీకు. హ్మ్. బట్ నేను అంటే క్యారెక్టరు లెంగ్త్ గురించి ఏమి ఆలోచించలేదు. డైరెక్టర్ గారు పిలిచి భరణి నలుగురుంటారు. నలుగురిలో ఒక క్యారెక్టర్ బట్ ఇంపార్టెన్స్ ఉంటది. డైలాగ్సే ఉంటే బానే ఉంటది. చెయ్యి అని చెప్పి హ్మ్. ఆయన దగ్గర నుంచి చేస్తావని ఉండదు. చెయ్యి అంటే ఇంక చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆహ్, 'జయ జానకి నాయక్‌లో త్రూ ఔట్ క్యారెక్టర్ ఇచ్చారు. హ్మ్. జగపతి బాబు బ్రదర్ క్యారెక్టర్ ఇచ్చారు. అవును. తర్వాత 'వినయ విజయరామ్‌లో త్రూ ఔట్ క్యారెక్టర్ ఇచ్చారు. హ్మ్. కాప్ రోల్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు అంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి, అంత ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి పిలిచి క్యారెక్టర్ చేయమంటే అది ఏ క్యారెక్టర్ అయినా ఒక్క షాట్ క్యారెక్టర్‌నే చేయాలి. హ్మ్. 100%. హ్మ్. బట్ అలా చేసిందే గానీ చాలా మంది బయటకొచ్చిన లుక్ బావుంది. స్క్రీన్ ప్రెజెన్స్ అవును. బావుందని చెప్పి చాలా మంది చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాలో బాలకృష్ణ గారి ముందు ఆనడం అనేది కూడా అవును. గొప్ప అవును. విషయం. అంటే అవును. హీరోకు గుద్దాలంటే హీరోకి విలన్ కూడా అంటే ఎదురున్న యాంటగానిస్ట్ కూడా ఆ రేంజ్‌లో ఉంటేనే గాని అవ్వదది యాక్చువల్‌గా. అవును. హ్మ్. అవును. సో, మరైతే అంటే ఇప్పుడు సీరియల్స్ పరంగా ఈ బుల్లితెరలో మీరొక పీక్స్ చూసారు. బట్ ఇప్పుడు అది వద్దనుకుని ఇటు వైపొచ్చానన్నారు కదా! పర్సనల్ రీజన్స్ అన్నారు. ఏంటి? వద్దనేం ఆ! లేదండి. వద్దనేం లేదు. అంటే ఇంక హ్మ్. చాలు. హ్మ్. ఇప్పుడింకా నా నా ఏజ్‌కొచ్చేటప్పటికి ఏమవుద్ది, ఇప్పుడు నాకు టీవీలో నాకిప్పుడు హీరో క్యారెక్టర్‌లన్నీ చేయడం అన్నది ఇవ్వరు. హ్మ్. ఇచ్చినా అది కరెక్ట్ గాదు. హ్మ్. అంటే సీరియల్‌లో హీరో అనేటప్పటికి ఏమవుద్దంటే సీరియల్‌లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఒక రెండో, మూడో ఉంటాయి. హ్మ్. అది మీ టీవీ అనేటప్పటికి మీకెలా ఉంటదో తెలుసా? మీకు ఫిమేల్ లీడ్ రోల్సే ఎక్కువుంటాయి. హ్మ్. హ్మ్. మేల్ లీడ్ రోల్స్ చాలా తక్కువుంటాయి. ఎక్కడో గాని ఒక ఒక 20 సీరియల్‌లో ఒక సీరియల్ ఉంటది. హ్మ్. మెయిన్ లీడ్స్ ఉండడానికి. తగ్గిపోయింది. హ్మ్. సో, మన మీదే కథ ఉండాలి అని చెప్పుంటే అది కుదరదది. హ్మ్. ఆళ్ళేంటి రేటింగ్స్ ప్రకారం ఎప్పటికప్పుడు కథ మార్చుకుంటూ ఎళ్ళిపోతుంటారు. హ్మ్. ఒ ఒ ఒ ఒక ట్రాక్ బాగా ఎక్కిందనుకోండి, రేటింగ్ బాగా వచ్చిందనుకోండి, ఆ ట్రాక్ ఎళ్తుంటది. హ్మ్. సో, ఒక మంచి క్యారెక్టర్ వస్తదని చెప్పి ఇప్పుడు లేదు. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆడియన్‌కి తగ్గట్టు తీసుకెళ్ళాలి. హ్మ్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కథ ప్రకారం ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ మెయిన్ లీడ్స్ పడ్డాయి. హ్మ్. ఇప్పుడు 'చీలా స్రవంతి' గాని, 'నాన్న' గాని, అవును. 'శుభలేఖ' గాని, లేదంటే 'సీతామహాలక్ష్మి' గాని, 'సీతామహాలక్ష్మి' స్టార్ మా అవును. చాలా పెద్ద హిట్ సీరియల్ అది. హ్మ్. అంటే క్యారెక్టర్స్ అన్నీ నా మీద నడిచిన కథలున్నాయి. అవును. సో, ఇప్పుడు అంతలాగా మనం ఎక్స్‌పెక్ట్ చేసి అలాంటి క్యారెక్టర్‌లు పడ్డాయి ఎక్స్‌పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలా హ్మ్. అని ఇంత మంచి క్యారెక్టర్‌లు చేసి ఇప్పుడున్న దీనిలో ఏదో ఒక క్యారెక్టర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అంత మంచి క్యారెక్టర్ వచ్చి టీవీలో హ్మ్. మనం ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తాం ఈ క్యారెక్టర్ మనకి డెఫినిట్‌గా మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా నేను ఆలోచించి మళ్ళీ ఐల్ టేక్ ఏ కాల్. బట్ యాహ్! మీన్ వైల్ ప్రెజెంట్ నాకు ఇప్పుడు ఎస్‌డిటి సాయి ధరమ్ తేజ్ గారిది మూవీ షూట్ జరుగుతుంది. అది ఓకే. మళ్ళీ జాన్ నుంచి షెడ్యూల్ ఉంది. హ్మ్. అది ఓకే. సంజయ్ దత్ గారి కాంబో జరుగుతుంది ఆ షూట్ అది. ఓకే. ఓకే. అది జాన్ నుంచి ఉంది. ఏది 'సంబరాలు లేట్ కట్టా'? సమ్మర్ హ్మ్. రిలేటెడ్. హ్మ్. విశ్వంబర రిలీజ్‌కుంది. హ్మ్. దాని తర్వాత ఇంకో 2, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. 'విశ్వంబర' పెద్ద క్యారెక్టరేనా? లేదండి. అది విశ్వంబర పెద్ద క్యారెక్టర్ అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అది కూడా. హ్మ్. అదేంటంటే మైథలాజికల్ దీంట్లో ఉంటది. హ్మ్. గెటప్ ఉంటది. ఓకే. వేరే ఇంకో లోకంలో దేవుడు. ఉన్న గెటప్ ఉంటది. దేవుడి గెటప్. హ్మ్. సో, అది. మరి 'చిరంజీవి' గారితో అంటే మీరు చెప్పే సినిమాల పేర్లన్నీ కూడా పెద్ద పెద్దయి. అంటే చిన్న చిన్న సినిమాలు ఏమీ కాదు. నేనదే చెప్తున్నాను. విపరీతమైన స్పాన్ ఉన్న సినిమాలు. నేనదే ఆ! చెప్తున్నానండి. తెలియనిదేముంది. ఈ సినిమా ఫీల్డ్‌లోనే ఒక సీన్ చేసినా సరే, ఆ సీన్ పండిందంటే టపక్కన బ్రేకొస్తది. అవును. త్రూ ఔట్ మూవీ చేసినా సరే ఒక్కొక్కసారి యూజ్ ఉండదు. యూజ్ ఉండదు. అవును. కరెక్ట్. ఆ ఒక్క సీన్ క్యారెక్టర్ ఎప్పుడు పడతదా అని చెప్పి హ్మ్. ఓపికతో వెయిట్ చేయడమండి. యెస్.